ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో సేవకులకు సేవకురాలకు దైవజనులకు అందరికీ కూడా ఈ రోజు పాస్టర్ల యొక్క డేస్ రోజున పాస్టర్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సువార్త కానీ ప్రార్థనలు కానీ ఈ విధంగా అనేక ఆత్మలు రక్షించబడి అనేక కార్యక్రమాలు దైవికంగా జరుగుతున్నాయంటే కేవలం దైవజనులు మాత్రమే. నిజంగా అలాంటి దైవజనులు బట్టి నేను ఎంతగానో అభినందిస్తూ ఆనందిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఎంతో కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క విశ్వాసికి తెలియజేస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మొట్టమొదటిగా దైవజనుని గురించి ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే లూకాసు వార్తలు మన అపోస్తుల కార్యాలయంలో లూకాసు వార్తలో చూసినట్లయితే అక్కడ దైవజనులు గురించినటువంటి కొన్ని మాటలు. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు అత్యాశక్తితో సంఘం అంతా కూడా దైవజనుల గురించి ప్రార్థన చేస్తారు. రెండోది కూడా విశ్వాసులందరూ కూడా దైవజనుని అభినందించేటువంటి వారుగా, గౌరవించే వారుగాను, అవమానపరచుకోకుండా చులకను చూసేటువంటి వారుగాను ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే మోషే గురించి విరోధంగా మాట్లాడేటువంటి మిర్యాము కుష్ఠరోగాన్ని తెచ్చుకుంది. కాబట్టి సేవకునికి వ్యతిరేకంగాను అవమానకరంగాను మాట్లాడుకోకుండా, శాపాన్ని గురి తెచ్చుకోకుండా వారిని అభినందించండి, గౌరవించే వారిగా ఉండాల్సింది మనం చేస్తున్నాము. మూడవదిగాను సేవకుని మనం లూదియా చూసినట్లయితే దైవజనుని తన ఇంటికి ఆహ్వానించినటువంటి వ్యక్తిగా ఉంది. ప్రతి విశ్వాసి కూడా దైవజనుని ఎప్పుడు కూడా ఆహ్వానించేటువంటి వ్యక్తిగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో దైవజనుని గురించినటువంటి ఈ మూడు విషయాలు ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోండి. అదేవిధంగా బాబు పాస్టర్ గారి గురించి కూడా చెప్పాలంటే, ఆయన ఒక మంచి దైవజనుడిగాను, వివాహమైనది 18-19 సంవత్సరాలు మొదలుకొని ఆయనతో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని బట్టి నిజంగా ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి దైవజనుడు. నా భర్త అయినప్పటికీ అనేక లక్షణాలు, నాయకుల లక్షణాలు, సేవకుల్లో ఉండవలసిన లక్షణాలు నేను బాబు పాస్టర్ గారిలో చూశాను. కాబట్టి బాబు పాస్టర్ గారు ఎంతో కష్టపడేవారు, కన్నీరు కార్చేవారు, భారం కలిగినటువంటి వారు. అలాంటి దైవజన్యం కలిగినటువంటి విశ్వాసులందరూ కూడా ఎంతో ధన్యులు. అంతకంటే ముఖ్యంగా వాక్య జ్ఞానం కలిగినటువంటి దైవజనులు. అలాంటి దైవజనులందరికీ బాబు పాస్టర్కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వీటికి 7 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 7 సంవత్సరాలు అవుతుంది నేను సేవలో ఉండబట్టి. 5 సంవత్సరాలు మొదటగా దేవుడు బాగా అన్ని వాడుకుని అని అన్న ద్వారా నాకైతే నేను ఎప్పుడు చెప్తానే ఉంటా, మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. మాట్లాడే ధైర్యం దేవుడు ఇచ్చాడు. అన్న ద్వారా, అక్క ద్వారా ఏం మాట్లాడు, పాట పాడు. ఎక్కువ ఆన్లైన్ ప్రేయర్లలో నేను ఎక్కువ బలపడ్డాను. మీకు కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఆన్లైన్ ప్రేయర్ కూడా తప్పకుండా ప్రతి ఒక్క ప్రార్థనకు, ఒక ప్రార్థనే కాదు అన్ని ప్రార్థనలకు హాజరవుతూనే మనము బలపడతాము. ఏదో ఆదివారం వచ్చిపోతే కానీ మనకేం ఉండదు. అదే చెప్తున్నాను, అన్ని ప్రార్థనకు మనం ఎప్పుడైతే మనం హాజరవుతామో అప్పుడు మనము ఇంకా ఆత్మీయంగా బలపడతాము. నేను కూడా నన్ను కూడా అంటాను, ఎన్ని పనులన్నీ ఉన్నా కూడా నేను దేవుని పని మానకూడదని అనుకునే ఒక నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఈ స్థితిలో ఉన్నాను. పాస్టర్ కూడా ఒకటి చెప్తా ఉంటాడు, నువ్వు వెనకపడకూడదు, ఎప్పుడు వెళ్ళండి నన్ను ముందుకు నడిపేది పాస్టర్నే. ఏ విషయంలో అయినా నేను తప్పిపోయినా కూడా వాళ్ళు నన్ను హెచ్చరిస్తాడు. దేవుడు వాళ్ళ ద్వారా హెచ్చరిస్తాడు. ఎన్నో ప్రమాదాలు నాకు. ఒకసారి అయితే కరెంటు నేను పట్టుకున్నా, నాకేం కాలేదు. ఒకసారి సారా పంచి కింద పడినా, ఏం కాలేదు. ఎన్నో ప్రమాదాలు దేవుడు ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడు. కాబట్టి నేను చెప్తున్నాను చూడండి, సేవకునికి సేవకులు మాటలు విన్నప్పుడే మన జీవితాలు బాగుంటాయి. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఖచ్చితంగా నా బలంగా నా పని కాదు, కానీ సేవకురాలే అని చెప్పగలుగుతాను. ఎందుకంటే నా బిడ్డ కానీ నేను ఉన్న కానీ ఇంతవరకు నాకు ఏ సపోర్ట్ ఎవ్వరు లేదు. నాకు సపోర్ట్ కానీ ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడ కల్చర్లో ఉన్నానని కారణము అన్న వాళ్ళే. అన్న చెప్పిన ధైర్యము, నీకేమున్నా మేము ఉన్నామనే ధైర్యం చెప్పాడు. ఒక తండ్రి, నాకైతే తండ్రి లేడు, తండ్రి స్థానం దేవుడు నాకు అన్న ద్వారా ఇచ్చాడు. తల్లి కూడా ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకోదు, కానీ పాస్టర్ ద్వారా మమ్మల్ని ఆదరిస్తుంది, ఎన్నో సలహాలు ఇస్తుంది. పాస్టర్ కూడా తల్లి కన్నా ఎక్కువ అనుకోవాలి. మా తల్లి కూడా పట్టించుకోదేమో నన్ను అనుకుంటా ఒక్కోసారి. అలా పట్టించుకుంటారు పాస్టర్. మీరు కూడా, నేను వాళ్ళను బాధ పెట్టేది కానీ వాళ్ళను ఏదైనా అనేది కాదు, కానీ మనం అనకూడదు. కానీ వారికి చెప్పిన మాట విన్నప్పుడు మన జీవితాలు కూడా బాగుపడతాయి. ఈ యొక్క నేను కూడా చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నా అంటే నాదేమి నా బలము కాదు, నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, కానీ వారు
చూపించిన మార్గం నేను చదువుతా వస్తున్నా. కొన్ని శోధనలు నాకు తగులుతున్నాయి, కానీ నేను ఊరికి చెప్పుకోను. కానీ దేవునికి తెలుసు, సేవకునికి సేవరాలు తెలుసు. కాబట్టి నాకు ఎన్ని బాధలు ఉన్నాయని ఎవరికి చెప్పాను. నేను కూడా సేవలు వెళ్ళేటప్పుడు అన్ని బాధలు జరుగుతాయి. మీకన్నా ఎక్కువ బాధలు ఉన్నాయి నాకు. మీరు అనుకున్నారు పైకి సేవకుల ద్వారా సేవకునికి ఎట్లా తెలుసో, సేవకుల ద్వారా తెలిసే నాకు కూడా అని తెలుసు. ఏమేమి జరుగుతున్నాయి అన్ని తెలుసు నాకు. కానీ దేవునికి అప్పగించుకోవాలి మనము. దేవుడు సహాయం చేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. సేవలు వెనకపడద్దని. ఏ ప్రార్థనకు మన ఆరోగ్య స్థితి బాగాలేనప్పుడే మనం ప్రార్థన మానేయాలి. ఇంకా ఏ కారణం చేత మనము దేవుని నమ్ముకున్న మనము మానేయకూడదని గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనం బలపడతాము. ఈ స్థాయి ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఒకరింటికి పోయింది లేదు, ఒకరింటిగా నేను డబ్బులు అడిగిపోయింది లేదు, ఒకరికి ఇచ్చిందే కానీ నేను ఇంతవరకు ఆ స్థితిలో దేవుడు నన్ను పెట్టాడు. రాబోయే దినాలలో కూడా నా యొక్క కుటుంబం కొరకు కష్టపడుతున్నా కానీ నా కొరకైతే నేనేం కాదు, దేవుని కొరకే నేను ఎప్పుడైనా ఉండాలని ఒక ఆలోచన. నా శక్తి ఉన్నంత వరకు పని చేస్తాను. శక్తి అంటే ఉన్నంత వరకు అని కాదు, ఏదైనా ఒక పని చేసేంత వరకు చేసిన తర్వాత దేవుని సేవలో వెళ్దామని నేను ఆలోచన ఉన్నా. నా కుటుంబాన్ని ఒక స్థితిలో పెట్టుకున్న తర్వాత నేను సేవకు వెళ్దామనే ఆలోచనలో ఉన్నాను. అది మీరు కూడా జ్ఞాపకం చేసుకుని ఒక నిర్ణయం తీసుకోండి. సేవకుడు మమ్మల్ని ఆదరించే వాళ్ళు దిక్కులేని స్థితిలో 400 ఉన్నా. నేను ఇంట్లో నా భర్త చనిపోయి నేను ఎలా ఉన్నానంటే నిందల పాలతో ఉన్నా. నా వల్ల అయితే ఎంత చీదరిస్తున్నారంటే, ఎంత కలిసి మాటలు, ఎంత రోగాలతో ఉన్నప్పుడు నన్ను దైవజనులు రాకపోయినా మా కోసానికి ఎంతో కన్నీళ్ళు కాల్చి ఈరోజు మేము ఉన్నామంటే అది దైవజనుల ద్వారానే ఉన్నాము. ఒక దేవుడి ద్వారా దైవజనుల ద్వారానే ఉన్నాము. ఇంతవరకు మేము మనుషుల వైపు చూడుకోకుండా ఒక దేవుడి వైపు, ఒక దైవజనుల వైపు చూస్తూ ఉన్నాము. ఈ దేవుడు ఈరోజు మాట్లాడించినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఈ ప్రాణం ఉన్నంత వరకు దేవుడు పని చేయాలని నాకు కానీ ఆశ ఉంది. కానీ నా ఆరోగ్య స్థితి వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను. కానీ నా కుమారుడికి చెప్పినాను, దైవజనుడు ఎక్కడికి పోతున్నా కానీ నువ్వు వెళ్ళమనే నేను చెప్తాను. కానీ నా ఇంట్లో పని వరకు నేనైతే నా బిడ్డలు పెట్టుకోలేదు. నా బిడ్డలు నా దైవజనులు ఎందుకైతే సంఘంలో తండ్రి సేవలో పరిచర్యలో ప్రతి ఒక్క దాంట్లో ఉండాలని ఆశ కలిగిన నా ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. అందరి బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఆత్మీయ తండ్రి అయిన అయ్యగారికి నాకు వందనాలు. నా ఒపీనియన్స్ ఏమంటే, మాకు ఇలాంటి మాటలు వాక్యముతో నీ కథ మార్చే దాంట్లో అయితే అసలు ఆ ప్రసంగంలో కానీ ఇంకా అప్పటి నుండి ఇప్పుడు జరిగే ప్రసంగాల్లో చాలా మాకు అసలు మా హృదయాలే, నా ఒళ్ళైతే పులకరించిపోయింది. ఇలాగా ఇంత ఒక చిన్న పదంలో ఎంత అర్థంగా, ఎంత లోతైన మర్మాలు మా జీవితాల్లో ఉపయోగపడే మాటలు ఇలాగా అయ్యగారి యొక్క జ్ఞానాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. నేను ఎంతగానో అసలు ఆశ్చర్యపోయినాను. దేవుడు అయ్యగారిలో ఉండి ఈ యొక్క జ్ఞానమైన మర్మమైన మాటలు మాకు చెప్తానంటే దేవుడే నాతో మాట్లాడినట్టు నాకు అనిపించింది. మా జీవితాల్లో నేను ఎంతగానో బాధపడేదాన్ని. అయినప్పటికీ నాకు ఆ యొక్క ప్రసంగం విన్నప్పటి నుండి నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను, చాలా అర్థం చేసుకున్నాను. నేను కూడా ఆలోచన చేశాను, అయ్యా ఎలాగ అయితే ఈ ప్రసంగాలు చెప్పాడు అని. ఇటువంటి అవకాశం ఎవరికి ఉండదు. మాకైతే ఇంత మంచి ఆత్మీయత ఇచ్చాడు. ఎన్ని మర్మమైన అసలు మా జీవితంలో మేము ఎలాగ బతకాలి, ఎలాగ ఉండాలి, ఏ విధంగా మేము దేవునిలో ముందుకు రావాలి, ఏ విధంగా దేవునిలో వాడబడాలి, దైవ సేవకులకైతే ఎట్లా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలని ఇటువంటి మర్మాలన్నీ వాక్యంలోనే మమ్మల్ని సరి చేసుకునే మాటలు మాకు నేర్పిస్తున్నారు. చాలా సంతోషము. చాలా అయ్యగారికి కూడా నా యొక్క వందనాలు తెలుపుతున్నాను.
పాస్టర్ గారికి నా వందనాలు, భావన గారికి నా వందనాలు. నేను పాస్టర్ గారి గురించి చెప్పాలంటే తన వల్ల అయితే నేనైతే వాక్యం బాగా తెలుసుకున్నాను. దాన్ని చెప్తాంటే వినేది కూడా బాగా తెలుసు. ఇంకా మళ్ళీ పాటలు నేర్చుకున్నాను. అన్న వల్ల ఎంతో బలహీనంగా ఉన్న నేను వాక్యం వల్ల, ప్రార్థన వల్ల ఎంతో బలపడ్డాను. ఇంకా అన్న వాక్యంగా వినాలని, ఇంకా మారుమూల పల్లెల్లో కూడా తెలియాలి, మారాలని, ఎన్నో సేవలుగా చేయాలని ఆశపడుతున్నాను. అన్న వల్ల మా కుటుంబంలో కూడా నేను ఎంతగానో చెప్తాను, మందిరానికి రావాలని చెప్తాను. వాళ్ళైతే వినడం లేదు. వాళ్ళు రావాలని అన్నకు మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను. నా ఈ అన్న వల్ల నేను తెలుసుకునేది ఏంటంటే వాళ్ళ వల్లనే నేను పాటలు, వాక్యము ఏదైనా నేను తెలుసుకున్నాను. నాకైతే ముందు ఏం తెలియదు. ఎట్లా ప్రార్థన చేయాలా, ఎట్లా వాక్యం చదవాలా, ఏ విధంగా దీన్ని చెప్పాలా, చదవాలా నాకు తెలియదు. అన్నల వల్ల నేను తెలుసుకున్నాను. ఆత్మీయ తండ్రిగా మాకు ఎంతగానో తన వాక్య పరిచయాల వల్ల మాకు సహాయం చేశాడు. ఈ మాటలలో ఏమైనా తప్పులుంటే అన్న కూడా క్షమించాలి. ఇంకా మరెన్నో మేము తెలుసుకోవాలి బైబిల్ గురించి. అన్న ఆసక్తి పట్టించి మేము ఎంతగానో ఉండాలని సహాయం కావాలి. ఇంకా మరి ఎంతగానో అన్న కూడా వాక్య పరిచయాల్లో ఇప్పుడే ఎంతగానో మంచిగా ఆశీర్వదించబడ్డాడు. ఆ రీతిగా ఇంకా ఎంతగానో అన్న ఇంకా మంచిగా మారాలి. సాక్షి. అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి నా వందనాలు. దైవ కృపను బట్టి దేవుడు నాకు మంచి దైవ సేవకులను ఇచ్చినాడు. వారిని చూసినాక వారి సహవాసం చేయాలని, వారితోనే ఉండి ఎన్నో తెలుసుకోవాలని నాకు అనిపించేది. దేవునిలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇతరులతో ఎలా ఉండాలో నేను అనుకునేదాన్ని. నేను దేవునిలోకి వచ్చినప్పుడు నేను కూడా ఇలా ఉండాలి అని తెలుసుకున్నాను. నాకు మార్పు రావడం దైవ సేవకుల ద్వారానే తెలుసుకున్నాను. నేను మా పాస్టర్ గారి ద్వారానే ఎన్నో తెలుసుకున్నాను. వాక్యం ద్వారా నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నిజంగా పాస్టర్ ద్వారానే ప్రార్థన ఎలా చేయాలి, వాక్యం ఎలా నేను చదవాలి, దేవుళ్ళు నేను ఎలా బలపడాలి అనే అనుకునేదాన్ని. నేను దేవుడు నా ఆలోచనలన్నీ తెలుసుకొని నిజంగానే దేవుడు నన్ను బలపరిచినాడు. ఆయనలో నన్ను స్థిరపరిచినాడు. బాప్తిసం తీసుకునేలా చేసినాడు. ఆయన మాటలు నాకు అర్థమయ్యేది కాదు, అయినా కూడా దేవుడు నాతో ఉండి ఎన్నో తెలుసుకునేలా చేసినాడు. ఎలా ఇతరులతో నేను ఎలా వెలగాలి, ఎలా నేను మాట్లాడాలి అనేది నాకు నిజంగానే దైవ సేవకుల ద్వారానే నాకు తెలిసింది. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వాక్యం నిజంగానే నాకు చాలా ఆసక్తి ఉండేది చదవాలని. ఇతరులతో కూడా నేను వారికంటే నేను ముందుగా చదవాలని నాకు ఎంతో ఆశ. అయినప్పటికీ దేవుడు నా ఆలోచనలన్నీ కనిపెట్టి వాక్యం చదివే కృపను నాకు ఇచ్చినాడు. ప్రార్థన చేసే భాగ్యం ఇచ్చినాడు. ఆయన సన్నిధిలో నిజంగా మనకు ఏ అర్హత లేదు, అయినప్పటికి కూడా మా కుటుంబాన్ని ఆయన సన్నిధిలో నిలబెట్టినాడు. నిజంగా నేను చాలా అందరితో నేను సహవాసం చేసేదాన్ని. అందరితో నిజంగా నేను చెడు మాటలు మాట్లాడుకుంటా అట్లా ఉండేదాన్ని. అయితే కూడా నాకు ఒకరికి మోసం చేయాలని కానీ, ఒకరికి నేను ద్రోహం చేయాలని కానీ నాకు ఎప్పుడు కూడా నాకు ఆ ఆలోచనలు అయితే లేదు. దొంగతనం చేయాలని అలా ఆలోచనలు అయితే నాకైతే లేవు. ఈ దేవుళ్ళకి వచ్చిన మంచి నాకు ఇంకా ఎన్నో తెలుసుకున్నాను. అయినా దేవుడు మహాకృపను బట్టి నాకు దైవ సేవకుల ద్వారా నేను ఎలా ఉండాలో, ఎలా నేను నడుచుకోవాలో, ఎలా నేను ఉండాలో అనేది నాకు దేవుడు తెలియచెప్పినాడు. ప్రతి ఒక్కరోజు
బైబిల్ ద్వారా నాతో నేనున్నాను, బలపరచువాడని నేనే, స్థిరపరచువాడని నేనే నాతో మాట్లాడుతున్నాడు. నిజమైన దేవుడు, జీవం గల దేవుడు ఆయన ఒక్కడేనని తెలుసుకున్నాను. మనుషుల సహవాసము వ్యర్థము అని తెలుసుకున్నాను. నేను ఎల్లప్పుడూ నా బ్రతుకు దినములన్నీ నేను దేవుల్లోనే నేను ఉండాలా, దేవుల్లోనే మరణించాలా, ఆయన రాజ్యం వెతికే దానిలాగా నేను ఉండాలని నాకు ఆశ. ఆయన ఆ ఆశలని తృప్తిపరిచే దేవుడు, నా దేవుడు ఒక్కడే ఉన్నాడు అనేది నేను తెలుసుకున్నాను. ఇతరులతో ఎలా మాట్లాడాలో, ఎలా స్నేహం చేయాలో, ఎటువంటి వారితో స్నేహం చేయాలో అనేది దేవుడు నాకు చెప్తా వచ్చినాడు. దేవుడు నాకు ఎంతగానో ఏ స్థాయి నుంచి దేవుడు గొప్పగానే నాకు చూస్తా ఉన్నాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి పాస్టర్ ద్వారా ఎన్నో తెలుసుకున్నాను నేను. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. దైవ సేవకులకి నా వందనాలు. నిజంగా వారిని నేను ఎన్ని మాటలన్నీ కూడా ఆ మాటలన్నీ వారు ఓర్పుతో సహనంతో పెట్టుకొని అయినప్పుడు కూడా నన్ను దరికి చేర్చినాడు. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నిజంగానే వారి ప్రేమ, వారి ఐక్యత, వారి అభిమానము నాకు చాలా బాగా నచ్చినాయి. ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకునేది కాదు. ఏదో తెలియనట్టుగా అని ఒక ఆలోచనలతో దేవుని ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. పక్కన ఓర్పుతో ఉన్నారు వాళ్ళు. అటువంటి వారిని మనము బాగా చూసుకోవాలి, వారితో మనం ప్రేమగా ఉండాలి, మన చేతనైన సహాయం మనం చేయాలని అనుకున్నారు. అందరిని బట్టి దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాశ్రమకు నా వందనాలు. దైవ సేవకులు ఇంకా దేవుడు మహాకృపను బట్టి నాకు ఇతరులకు ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా వారితో చెప్పాలి, దేవుని మాటలు ఎలా చెప్పాలి, దేవుని గురించి ఎలా వివరించాలి అనే వాళ్ళ ద్వారా నేను తెలుసుకున్నాను. అందుకు ఇతరులకు కూడా ఎలా నేను వారికి చెప్తున్నానంటే మా పాస్టర్ గారు, మా పాస్టర్ల ద్వారా దేవుని కృపను బట్టి నేను ఇతరులకు దేవుని గురించి చెప్తున్నాను. అందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా దైవ సేవకురాలకు వందనాలు. అందరికీ వందనాలు. మా దైవజనుడైన పాస్టర్ గారికి వందనాలు. అందులో బాబుగారు పాస్టర్ గారికి వందనాలు. చూడు, నేనైతే చర్చికి వెళ్తున్నాను అంటే నేను వెళ్ళాను, కానీ నాకు దేవుడి గురించి అయితే తెలియదు. చర్చికి వెళ్ళిన తర్వాత బాబు పాస్టర్ గారు చెప్పిన వాక్యం విన్న తర్వాత నా మనసు చెలించిపోయింది. నా హృదయం అంతా చాలా ఇదైపోయింది. దేవుడి గురించి తెలుసుకున్నాక ఆ పాస్టర్ గారు చెప్తున్న వాక్యం వింటుంటే నిజంగా నాకైతే మందిరం వదిలిపెట్టి రావాలనిపించలేదు. ఆ పాస్టర్ గారు వాళ్ళ బిడ్డలను ఎలా పోషించి ఎలా తీసుకొస్తున్నాడో మమ్మల్ని కూడా అదే విధంగా పాస్టర్ గారు అయితే వాక్యం ద్వారా మమ్మల్ని చాలా బలపరిచినాడు. ఆయన వాక్యం ద్వారా నేను చాలా తెలుసుకున్నాను. దేవుడి గురించి అయితే నేను చాలా గొప్పగా తెలుసుకున్నాను. ఎందుకంటే వాక్యంలో ప్రతి విషయము కూడా వివరించి ఈ విధంగా అయితే మనం పరలోక రాజ్యానికి పోతాము, ఈ విధంగా అయితే నరకానికి పోతాము, ఈ విధంగా అయితే మనము ప్రార్థనలో బలపడాలా, వాక్యంలో బలపడాలా, పాటలు ఈ విధంగా అయితే నేర్చుకోగలుగుతారు మీరని వివరించి మాకు వాక్యంలో ఎంత గొప్పగా చెప్తాడంటే అంత గొప్పగా చెప్పి మా దైవజనుడైన బాబు పాస్టర్ గారు మమ్మల్ని చాలా వరకు నడిపించాడు. ఇంకా కూడా కొంత లెక్కల సువార్తలకు వెళ్ళేటప్పుడు కూడా మేము భారం అనుకోకుండా మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ సువార్తలు ఎలా చెప్పాలా, ఎలా జరిపించాలా అనేది కూడా మాకు నేర్పించి మాకు అన్నీ తెలియపరిచిన గొప్ప దైవజనుడు మాకు దొరికినందుకు దేవునికి కృతజ్ఞతలు. మా దైవజనునికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మాకు దైవజనుడు అనే మాటే కానీ ఒక కన్న తండ్రిలాగా మాకు ప్రకటించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో
మా ఆత్మీయ తండ్రి అంజల బాబు గురించి 2 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని కృప ద్వారా, దేవుని పిలుపు మేరకు ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య జరిగిస్తున్న, సేవ చేస్తున్నటువంటి గొప్ప దైవజనుడు మా ఆత్మీయ తండ్రి డాక్టర్ రెవరెండ్ అంజల బాబు గారు. వారి దగ్గర మేముండి, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండి పరిచర్య ఎలా చేయాలో, బోధ ఎలా చేయాలో, దైవజనునిగా ఎలా మనము జ్ఞానం సంపాదించుకోవాలో అలాంటివన్నీ మాకు నేర్పిస్తూ మాలాంటి వాళ్ళను సేవకులుగా తయారు చేస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప దైవజనుని దగ్గర మేమున్నామంటే నిజంగా దేవుని కృప. అటువంటి గొప్ప దైవజనుని దేవుడు మాకిచ్చాడు. ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా మా ఆత్మీయ తండ్రికి అభినందనలు తెలుపుతున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. బాబు అన్నకి వందనాలు. నాకు ఆత్మీయంగా తండ్రి కాకపోయినా వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరిచాడు. పోషకుడుగా వాక్యంలో ఎలా ఎదగాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఎంతో బాగా నేర్పించారు. ప్రత్యేకంగా బాబు అన్నకి వందనాలు. అలాగే మాకు ట్రైనింగ్ కూడా సేవలు ఎలా ఎదగాలి, శిష్యులుగా ఎలా తయారవ్వాలి, పరిచర్యగా ఎలా తయారవ్వాలి అన్న మాకు ఎంతోగానో ట్రైనింగ్ కూడా నేర్పించారు. అలాగే మాకు ఎంతోగానో దేవుళ్ళు ఎలా ఎదగాలని చాలా బాగా మాకు వాక్యం ద్వారా ఎంతోగానో నేర్పించారు. అన్న మాకు ప్రత్యేకంగా తండ్రిలాగా మమ్మల్ని ఎంతోగానో ఆదరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ వాక్యం ద్వారా నేర్పించినందుకు ప్రత్యేక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సంఘం అంతటికీ వందనాలు, దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఒక స్పెషల్ డే, పాస్టర్స్ని అభినందించేటువంటి దినం. ముందుగా నా ఆత్మీయ తండ్రి అయినటువంటి బాబు అన్న గారి గురించి నేను ఒక విషయం మీతో పంచుకుంటాను. అన్న తనకున్నటువంటి స్థలాన్ని, తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను, తనకున్నటువంటి ఉద్యోగమును, సమస్తమును, తన ఆశలను, తన కోరికలను సమస్తమును పక్కన పెట్టి, వాటిని విడిచిపెట్టి తమది కాని ప్రాంతానికి వచ్చి, తనకు తెలియనటువంటి ప్రాంతానికి వచ్చి ప్రభు కొరకు మనల్ని అందరినీ సంపాదించారు. ప్రభు కొరకు మనల్ని అందరినీ సంపాదించేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. చావు వరకు వెళ్ళొచ్చారు. ఎంతోమంది ఈ అన్నను ఇక్కడ లేకుండా చేయాలని ప్రయత్నాలు జరిగాయి. అది కొంతమంది చూశారు మన సంఘంలో. అందులో నేను కూడా ఒకదాన్ని. అయితే ఇవన్నీ తట్టుకొని, ఎదుర్కొని, ఎన్నో ఆకలి దప్పులను సహిస్తూ, నిద్ర లేని రాత్రులను గడుపుతూ, కేవలం దేవుని కొరకు మనల్ని ఆయన సంపాదించి మన కొరకు నిలబడ్డారు. మన కొరకు తమది కాని ప్రాంతానికి వచ్చి మన కొరకు ఒక మనిషి నిలబడినప్పుడు ఆ మనిషి కోసం మనమందరం కూడా నిలబడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కానీ ఈ ప్రస్తుత పరిస్థితిని బట్టి నాకు కొన్ని విషయాల్లో బాధ కలుగుతుంది. ఎందుకంటే పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నప్పుడు నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు, నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు, లేదంటే చులకనగా మాట్లాడుతున్నారు, నాకు ఇది ఇవ్వడం లేదు అని నాకు కొన్ని మాటలు వినబడుతున్నప్పుడు బాధ కలిగింది. తమకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, తన ఆశలన్నిటిని వదులుకొని తమది కాని ప్రాంతానికి వచ్చి నీ కోసం ఎన్ని పడాలనే అవసరం ఆయనకి ఏంటి చెప్పు? ఒక్కటే మాట నేను చెప్తాను, లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎప్పటికీ ఉండవు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక లోటు ఉంటుంది.
కుదిరితే వాటిని పూడ్చుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి. అంతేగాని ఆ మనిషి గురించి చెడుగా ప్రచారం చేయడం, లేదంటే వదిలి వెళ్ళిపోవడం, రాకుండా మానేయడం, సంఘాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎప్పటికీ చేయకూడదని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎంతో ప్రసవ వేదనతో మనల్ని కన్నారు. మరి వారికి కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోవడం సరైన పని కాదు కదా. అందుకే చెప్తున్నా, నా తండ్రికి ఈరోజు నేను మాట ఇస్తున్నా. ఈ మాట చెప్పాల్సిన రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈరోజు వచ్చింది కనుక నేను చెప్తున్నా. నా మాటగా నా ఆత్మీయ తండ్రికి నేను చెప్తున్నది ఏంటంటే, నా జీవితంలో నేను ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎక్కడికి వెళ్ళినా, నేను ఎక్కి వచ్చిన మెట్లను, నన్ను నడిపించిన మనుషులను నేను ఎప్పటికీ మర్చిపోను. నా విషయంలో మీరు ధైర్యంగా ఉండొచ్చు, గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోవచ్చు. ఎందుకంటే నా మనసులో నా చివరి దినాల వరకు నేను ఎప్పటికీ మీతోనే ఉంటాను. నన్ను కొట్టే అధికారం మీకుంది, నన్ను గద్దించే అధికారం మీకుంది, నన్ను సరిచేసే అధికారము మీకుంది. మీరు నన్ను కన్నారు, నేను మీకు లోబడతాను. ఇంతకు మించి ఇంకా నాకు మాటలు లేవు. ఎందుకంటే మీ కొరకు నేను ఎప్పటికీ ఉంటాను, నిలబడతాను. ఈ మాట అయితే నేను ఇవ్వగలను. మీరు ధైర్యంగా ఉండొచ్చు నా విషయంలో. హ్యాపీ పాస్టర్స్ డే అన్నయ్య. ఎప్పటికీ నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోను. ఎలాంటి కష్టం వచ్చినా, ఎక్కడున్నా, ఏది జరిగినా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళడం అంటూ జరగదు. వెళ్ళితే ఇక దేహాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడే జరుగుతుంది. అందరికీ వందనాలు. మీరు ఇంకా బలంగా దేవుని సేవలో వాడబడుతూ ఇంకా అభివృద్ధి చెందాలని దేవుని కోరుకుంటూ, అన్ని విషయములలో ఆరోగ్యములను దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రైజ్ లార్డ్.